రా సంజన. నిత్య సంజన వచ్చింది. వస్తున్నా. కూర్చో అమ్మా, కాఫీ తీసుకొస్తాను. వద్దంటీ, తాగొచ్చాను. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి అంకుల్, మీరింకా వెళ్ళలేదా? వెళ్తానమ్మా, టైం అవుతుంది. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అంకుల్. హాయ్. హాయ్. ఏంటి ఫోన్ ఎంగేజ్? అదా, ఏదో ఫోన్ వచ్చింది లేవే. ఓహో అదా, వెళ్దామా? పద. బాయ్ డాడీ. బాయ్ అంకుల్. బాయ్ మమ్మీ. ఏంటే టిఫిన్ చేయకుండా వెళ్తున్నా? ఏంటి ఉప్మానే కదా. వద్దులే, నేను కాలేజీలో తింటాను. పద. అవును, ఇందాక మర్చిపోయాను. ఎవరే ఫోన్లో? శ్రీకాంత్ కదా? అవునే, వాడు నువ్వు తప్ప నాకు ఇంకెవరు చేస్తారు. ఏమన్నాడు? వెయిట్ చేస్తున్నాడంట. ఇప్పుడేంటి 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడుగా. నేనేమన్నా చేయమన్నానా? ప్రపోజ్ చేశాడు, నో అన్నాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. కానిస్టేబుల్స్ సార్, క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో వెతకండి సార్. నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్ మీకు ఫోన్ చేసింది. ఈ అమ్మాయి మీలో ఎవరికైనా తెలుసా? తెలియదు సార్. అయ్యో సంజన. హే, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు సార్. ఈ అమ్మాయి పేరు సంజన సార్, మా పక్క వీధిలో ఉంటుంది సార్. కానిస్టేబుల్, ఇతనితో పాటు వెళ్ళి ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళని తీసుకుంటా. అలాగే సార్. అంబులెన్స్ కు ఫోన్ చేయి. సార్. ఎవర్రా నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ఎవర్రా నువ్వు? ఎవరా నువ్వు? డాక్టర్, డాక్టర్. హలో, పోలీస్ స్టేషన్. ఓ మై గాడ్, షీస్ డెడ్ సార్. చనిపోయిందా? ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్. ఈ సెల్ ఫోన్ ఏ అమ్మాయిదే కదా? అవును సార్. కానిస్టేబుల్స్ సార్, అంబులెన్స్ రెడీ చేయండి. సార్. గుడ్ ఈవినింగ్ సంజన. గుడ్ ఈవినింగ్ అంకుల్. అంకుల్, మీకు పొద్దున్నే చెప్దాం అనుకున్నాను. ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సంజన. ఈ రోజు ఒక స్పెషాలిటీ ఉందిలే. ఏంటి అంకుల్ అది? ఈ రోజు నా బర్త్డే. అవునా?
బర్త్డే అయితే హ్యాపీగా చెప్పాలి కానీ ఇలా డల్ గా చెప్తున్నారేంటి? నా బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఎవరున్నారు? అందరూ నా నుంచి ఆశించేవాళ్లే గాని నాకేదైనా చేయాలనుకునేవారు ఒక్కరు కూడా లేరు. అంకుల్ ఏంటిది, మీరు బాధపడుతున్నారా? ఆంటీ ఉందిగా. అవును ఉంది, కానీ ఏం లాభం? మీ ఆంటీ నన్ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. నా లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నాయో మీకెవరికీ తెలియదు సంజన. మీ ఆంటీ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు, కానీ బలవంతంగా పెళ్లి చేశారు. ఏ రోజు తనతో సంతోషంగా గడిపిందే లేదు. లైఫ్ని ఎంతో అందంగా ఊహించుకున్నాను, కానీ మీ ఆంటీ వల్ల అంతా సర్వనాశనం అయిపోయింది. ఇంకా నిత్య పుట్టిన తర్వాత తన కోసం ఇలా బతికేస్తున్నానంతే. అయ్యో అంకుల్, మీ మనసులో ఇంత బాధ ఉందా? నిజంగా దేవుడు మీకు అన్యాయం చేశాడు అంకుల్. లేకపోతే మీలాంటి హ్యాండ్సమ్ గాయకి ఎంతో అందమైన అమ్మాయి భార్యగా దొరికేది. నేను మీ ఏజ్ వాడిని అయి ఉంటే కనీసం నిన్నైనా పెళ్లి చేసుకునేవాడిని. నేనేంటి అంకుల్, నాకన్నా అందమైన అమ్మాయి దొరికేది. నీకన్నా అందమైన అమ్మాయి నాకు అక్కర్లేదు సంజన, నాకు నువ్వు చాలు. అంకుల్ అవును సంజన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను అడ్మైర్ చేస్తున్నావని తెలిసాక ఆ ఇష్టం ఇంకా పెరిగింది, తగ్గిపోతుంది. లేదు, నేను ఈ బాధ భరించలేను. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. సంజన, నీ డాక్టర్ని, నేను చెప్పేది విను. నా వల్ల కాదు, నాకు మా డాడీని చూడాలనిపిస్తుంది. నేను వెళ్తాను. అమ్మా సంజన, ఏంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే అందరికీ తెలిసిపోతుంది. నేను ఇక్కడే ఉంటే ఇలాగే నొప్పికి చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. సంజన, నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్తే నా కెరీర్, నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అవన్నీ నాకు తెలీదు, నేను వెళ్తాను. ఏయ్, ఎక్కడికి వెళ్తావే? చెప్తే అర్థం కావట్లేదా? పడుకో అక్కడ. అరవకు. నోరు మూయి. ఏంటి సార్ నా మీద అనుమానపడుతున్నారు? నేను ఎవరికి చెప్పను కదా సార్. మీ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాను. నాకెందుకో నిన్ను నమ్మాలనిపించడం లేదు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. నేను ఎవరికి ఏమీ చెప్పను. నో, నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు బతికుంటే నాకు ఎప్పటికైనా డేంజరే. సార్ నన్ను నమ్మండి సార్, దయచేసి నన్ను చంపకండి సార్. నేను ఎవరికి చెప్పను. లేదు, నేను మీ బాయ్ ఫ్రెండ్ని ఇరికిద్దాం అనుకుంటున్నాను. నువ్వు వాడి మీద ప్రేమతో నా పేరు చెప్పేస్తావు. రేయ్, సీత వచ్చిందిరా. నోర్మీరా, సీత వచ్చిన అంత తొందరగా ఒప్పుకోదు. ఎందుకురా?
ఒప్పుకోదురా బాబు, సీతతో అంత ఈజీ కాదు. పోనీ ట్రై చేద్దాం రా. ఏం సీత, నీతో ఈజీయేనా? నిజమేరా, సీతతో అంత ఈజీ కాదురా. సీతతో ఈజీ కాదు, ఈజీ కాదు, ఈజీ కాదు, ఈజీ కాదు, ఈజీ కాదు, సీతతో ఈజీ కాదు, సీతతో ఈజీ కాదు, ఈజీ కాదు. ఇవాళ కాలేజ్ కి వెళ్ళవా? ఎందుకు మేడం? అన్నయ్య ఊళ్ళో ఉండడుగా, ఈ రోజు బంక్. ఆహా, పద వంట చేసుకుందాం. సీత, మీ సార్ కి ఆమ్లెట్ ఇచ్చిరా. సీత, సార్ ఇట్రా. అలాగే. ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను సార్. ఎగ్జామ్స్ ఎప్పుడు? మార్చ్లో సార్. బాగా చదువుకో. అలాగే సార్. కర్రీ స్మెల్ అద్దరిపోయింది. అవును మేడం, బాగా కుదిరిందని మీకోసం తీసుకొచ్చాను మేడం. వస్తాను మేడం. అలాగే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి ఎవరు? మన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడే అశోక్, అతని చెల్లెలు. ఓహో, సరే లోపలికి రా. ఇంతకీ బావెక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళాడురా, వచ్చేస్తాడు. ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. కాఫీ ఇవ్వనా? స్నానం చేసొస్తావా? కాఫీ ఇవ్వక్క. సరే. ఏంటి బావా, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వెప్పుడొచ్చావు? హాఫ్ అన్ అవర్ అయింది బావా. ఏ అశోక్, ఎలా ఉన్నావు? బాగున్నాను భయ్యా. ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బానే ఉన్నారు. ఏంటి ఈ వారంలో టూర్ ఏం లేదా? ఎందుకు లేదు, రేపు ముంబై వెళ్ళాలి. అశోక్, మర్చిపోయాను, ఆ గేర్ రాడ్ సరి చేయించు. అలాగే ఆర్టీఐకి వెళ్ళి ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ రేపు ఎవరైనా పట్టుకుంటే ఫైన్ వేస్తారు. అలాగే సార్. మరి పొద్దునే వెళ్ళిపోతావు కదా, సీతను ఎప్పుడు తీసుకొస్తావు? పొద్దునే తీసుకొస్తాను సార్. సరే, నీ ఇష్టం. ఇదిగో ఆ బండి పని చూడు. ఉంటాను సార్. వెళ్ళు. ముంబై వెళ్తే ఎప్పుడు వస్తాడు బావా? ఒక 5-6 రోజులు పడుతుంది. అయ్యో, ఏంటండి ఇది? మేడం చూస్తారు. అంటే మేడం చూడకపోతే ఓకే అన్నమాట. అయ్యో, మీరు అలా మాట్లాడకండి, నాకు సిగ్గేస్తోంది. మరి ఎలా మాట్లాడాలి? మీరు ఇలా కాకుండా ఎలా మాట్లాడినా ఓకే. జగ్గు, ఎక్కేది ఆ బెడ్రూమ్ లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఈ విషయం మీ హస్బెండ్ కి తెలుసా? అసలు తెలియదు సార్. తెలిస్తే ఈ పాటికి చంపేసేవాడు. తెలిసే ఉంటుంది.
అందుకే అశోక్ చంపేస్తుంటాడు. లేదు సార్, ఆయనకి తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలుసుంటే అశోక్ కంటే ముందు నన్నే చంపేస్తాడు. ఏమ్మా, మీ ఆయన గురించి ఇంత క్లారిటీగా ఉన్నారు, తప్పు చేస్తున్నప్పుడు ఇవేం గుర్తురాలేదా? మీ ఆయన ఎక్కడున్నాడు? తెలీదు సార్. సుదర్శన్, ఒకసారి ఫోన్ చేయి. ఎస్ సార్. తీసుకోదండి. పద. నువ్వు ఇటే వస్తున్నావని బావ చెప్పాడు, అందుకే వెయిట్ చేస్తున్నా. అలాగా? ఇంటికి వెళ్ళడానికి 1 గంట అయినా పడుతుంది కదా? అవును, ఎందుకు? ఏం లేదు, బావ ముందు తాగాలంటే ఇబ్బంది. బ్యాగ్ లో మందుంది, ఇక్కడ ఎక్కడైనా తాగేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం. అంటే నువ్వు తాగుతావా? హైవే వదిలేసాం కదా, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇదంతా అలవాటే, మీ బావకు తెలియదంతే. మరి అక్కడ ఎవరైనా ఉంటారేమో? ఎవ్వరు ఉండరు, ఖాళీ ప్లేస్. అయితే అటే వెళ్దాం పదా. Cheers. అశోక్, నీకు వీడియో చూపించినా? చూపించు. అబ్బా, కాళ్ళు చేతులు ఇంత అందంగా ఉంటే ఇక ముఖం ఎంత అందంగా ఉంటుందో. ఇంకా అందంగా ఉంటుంది చూడు. రేయ్, ఏం చేశారా మా చెల్లిని? మా అక్క జీవితంలోకి నువ్వెందుకు వచ్చారా? అందుకే శిక్ష మీ చెల్లికేసాం, నేను మా బావ. రేయ్, మిమ్మల్ని వదలరా. నిన్ను రేయ్. నా చెల్లి నేను చేయకండి, మీకు దండం పెడతాను. వద్దురా. ఇక నుంచి నీ చెల్లి మా చెప్పు చేతుల్లో ఉంటుంది. మేం ఏం చెప్తే అది వినాలి. నా చెల్లి నేను చేయకండి. నీ చెల్లి జీవితం మా చేతుల్లో నాశనం అయిపోతుంది. వద్దురా, వద్దు, ప్లీజ్ రా, నన్ను బతకనివ్వండి రా. నా చెల్లి నేను చేయకండి రా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, రోజు రోజుకు నీ అందం ఇలా పెరిగిపోతుందేంటా అని. చాలే, నోరుమి. అక్క చెప్పక్క. ఎక్కడున్నావు చరణ్? మన రాజేష్ గారితో బయటకు వచ్చానక్క. ఏం లేదురా, సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాను, వచ్చి పికప్ చేసుకుంటావని. సరే అక్క, నేను వస్తున్నాను, లోపలుండు. సరే.
అదేంటి నన్ను డ్రాప్ చేయవా? అక్క వెయిటింగ్ అక్కడ. నువ్వు అలకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. ఏమైందండి? ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇది ఆవేశం కాదు, నా పరువు బజార్లో తిరుగుతూ కనిపించిందన్న ఆవేదన. అసలు ఏం జరిగిందండి? జరగాల్సిన దానికన్నా ఎక్కువే జరిగింది. లేమ్మా, నువ్వైనా చెప్పు రమ్య, అసలు ఏం జరిగింది? చెప్పమ్మా. ప్రేమించాను. దాన్ని ప్రేమ అనరు, తెగించడం అంటారు. నలుగురు తిరిగే రోడ్ల పక్కన ఒక మగాడి పక్కన కూర్చొని జోకులేసుకుంటూ తిరగడమా ప్రేమంటే? క్లాసులని చెప్పి ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి పార్కుల్లో తిరగడం కాదు ప్రేమంటే. అదేంటో నన్ను చెప్పమంటావా? ఎవడాడు? పేరేంటి? చరణ్. ఏం చేస్తుంటాడు? బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పనా? వాడికి నీ మీద మోజుంది, ఈ ఆస్తి మీద ఆసుంది. అది ప్రేమ కాదు. చరణ్ నీలాగా డబ్బు మనిషి కాదు. ఏమండి, నన్ను కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. నాకు అర్జెంట్ డెలివరీస్ ఉన్నాయి, నువ్వు ఆటోలో వెళ్ళిపో. ఈరోజు ఆటో స్ట్రైక్ అండి, లేదంటే రోజు అలాగే వెళ్తానుగా. ఏదో ఒకటి చేసి వెళ్ళు, నాకు అర్జెంట్ అని చెప్తున్నాను కదా. బాయ్. అక్క నేను డ్రాప్ చేస్తాలే, పద. పద. రే, ఫ్రిడ్జ్ లో రసం ఉంది, మధ్యాహ్నం వేడి చేసుకో. కర్రీ ఉంది, పెరుగు అయిపోయింది, తెచ్చుకో. అలాగే. మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టేసే. అక్క చిన్న పిల్లలా చెప్తావేంటి? నాకు తెలుసు కదా. నువ్వు జాగ్రత్తగా ఉంటే నేను కడుపు నిండా భోజనం చేసినట్టే. ఓకే అక్క, బాయ్. సరే, వస్తా. గాయత్రి, సార్, ఇక్కడికి నిన్ను బిజినెస్ పని మీద తీసుకురాలేదు, మరి నా మనసులో మాట చెప్పడానికి తీసుకొచ్చాను. ఏంటి సార్ అది? నువ్వంటే నాకు ఇష్టం. సార్, ఏమంటున్నారు సార్ మీరు? ఏదో ఆవేశపడి ఈ మాట చెప్పడం లేదు, ఆలోచించే చెప్తున్నాను. సార్, నాకు పెళ్ళిందన్న విషయం మర్చిపోయారా? అయింది, అయినా మాత్రం ఏం లాభం? కావలసిన వారి దగ్గర నుంచి కావలసిన ప్రేమ దొరకడం లేదు కదా. బహుశా ఈరోజు ఆ కారణం కూడా ఈ మాట చెప్పించిందేమో. అయినా సార్, అది ఈ మాట కేవలం నా స్వార్థం కోసం చెప్పడం లేదు గాయత్రి, నీకోసం కూడా ఆలోచించాను. నీ లైఫ్ ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లికి ముందే మనం కలిసి ఉంటే ఇద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాళ్ళం. నువ్వన్నావే, నిన్ను మహారాణిలా చూసుకునే కళ ఈ లైఫ్లో నెరవేరని కళ అని. ఆ కళ నిజం చేసి చూపించేవాణ్ణి, నీ మొహంపై చిరునవ్వు చెదరకుండా ఉంచేవాణ్ణి, నా ఈ సంపాదనని నీ కాళ్ళ దగ్గర పడేసేవాణ్ణి, నిన్ను కంటికి రెప్పలా కాపాడేవాణ్ణి. కనీసం ఇప్పటికైనా నీతో ప్రేమను పంచుకునే అదృష్టాన్ని ఇస్తావా? నాకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? నేనే సార్. ఏం చేస్తుంటావు? ఇక్కడ వాచ్మెన్ సార్. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పావా? ఫోన్ చేసి చెప్పాను సార్. కానిస్టేబుల్స్ క్లూస్ వెతకండి. ఓకే సార్. ఉండండి మేడం, బాడీ టచ్
పక్కకి తీసుకెళ్ళండి. ఆగండి మేడం, నేను చెప్పాను. ప్లీజ్ మేడం. కంట్రోల్ ఇవ్వండి సార్, కంట్రోల్ చేసుకోండి. ఏయ్, ఇక్కడ ఏమైనా గొడవలు జరిగినాయా? లేదు సార్, ఇక్కడ గొడవలేం జరగలేదు సార్. ఇక్కడ వాచ్మెన్ అంటున్నావు, ఎక్కడికి వెళ్ళావు నిన్న? ఊరికి వెళ్ళాను సార్, ఈ రోజు పొద్దున్నే వచ్చాను సార్. కానిస్టేబుల్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. ఓకే సార్. ఎవరమ్మా నువ్వు? నేను వీళ్ళ ఆఫీస్ లో పనిచేస్తుంటాను సార్. ఓకే. తన నీకిచ్చి పెళ్లి చేయనన్నాడు, అవునా? అవును సార్. పెళ్లి చేయకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చావు, అవునా? అవును సార్. అందుకే చంపేశావు. లేదు సార్, నేను అతను చంపలేదు. కాదు, నువ్వే. అతన్ని చంపుతానని చెప్పింది కూడా నువ్వే. చంపాల్సిన అవసరం కూడా నీకే ఉంది, అందుకే చంపేశావు. కాదు సార్, అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి సార్. నేను నీ చెల్లి ప్రేమించుకుంటున్నాం. నీలాంటి ఆవారగాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయను. రమ్య నాది. అలా కాదు, అడ్డొస్తానంటే అడ్డంగా నరికేస్తా. ఇలాంటి వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి. ప్లీజ్, కావాలంటే రమ్యను మర్చిపోతాను. మా అక్కను వదిలేయి. అందుకని వెళ్ళి అతను చంపేశావు. నేను చంపేయాలి అన్నంత కోపంతోనే వెళ్ళాను సార్, కానీ అప్పటికే అతను ఎవరో చంపేశారు సార్. ఇదో కొత్త కదా? లేదు సార్, నిజంగా ఇదే జరిగింది. వీడు చెప్పింది నిజమేనా? కృష్ణతో నీకు సంబంధం ఉందా? కానిస్టేబుల్ సార్, వీడిని బండెక్కించు. ఓకే సార్. సార్, నాకేం తెలియదు సార్. సార్ చూడండి, నిజం తేలేంత వరకు వాడు మా కస్టడీలోనే ఉంటాడు. ఏమంటున్నాడు మీ ఆయన? ఏమంటాడు? నాకంటే ఎక్కువగా పనిని ప్రేమిస్తాడు. దాంతోనే అతని జీవితకాలం మొత్తం అయిపోతుంది. పోతే పోన్లే, నీకు నేనున్నాను కదా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.